లెంత్ అనేది మైనస్ అవుతుంది అంతే, దట్ ఈజ్ ఎల్. అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే లెంత్ డిక్రీజ్ అవ్వాలి. ఎక్కువ లెంత్ ఉన్న వైర్ తీసుకోండి, చిన్న వైర్ తీసుకోండి. ఎవరిలో ఎక్కువ ఫ్రీక్వెన్సీ వస్తుందంటే సేమ్ టెన్షన్ సేమ్ వాల్యూస్ తీసుకుంటే లెంత్ ఎక్కువ ఉంటే వేవ్ లెంత్ పెరుగుతుంది, ఇన్వర్స్లీ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. అదే చిన్న వైర్ తీసుకోండి, ఎక్కువ వైబ్రేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది. కాబట్టి డెల్టా ఎల్ బై ఎల్. ఇది పర్సంటేజ్లో రాస్తాం. వాళ్ళు ఎప్పుడైనా పర్సంటేజ్ అడిగిరు అనుకోండి, దీన్ని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కేస్. సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ని తీసుకొని ట్రాన్స్ఫర్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ మనం ప్రీవియస్ టాపిక్స్లో వెలాసిటీ అండ్ దెన్ వేవ్ లెంత్ రిలేట్ చేస్తూ ప్రతి దాని వాల్యూ సాల్వ్ చేస్తున్నాం. ట్రాన్స్ఫర్ వెలాసిటీ, లాంగిట్యూడైనల్ వేవ్ వెలాసిటీ. సో వాటన్నిటికీ డిఫరెంట్ ఫార్ములాస్ వచ్చినాయి. వెలాసిటీ తెలిసిందనుకోండి, యూ కెన్ ఫైండ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ వైబ్రేషన్ అంటే ఫ్రీక్వెన్సీ. వాటి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడం కోసం మనకు కొన్ని రూల్స్ అవసరం. యాక్చువల్లీ ఇది ఐపీ పర్పస్లో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. వీటిని కొంచెం డెరివేషన్ చేయాలంటే ఫస్ట్ మనం దీనికి కొన్ని డెఫినేషన్స్ వస్తాయి, వాటిని అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనం ఎప్పుడైనా సింగింగ్ కాంపిటీషన్స్ ఏమైనా చూసినప్పుడు మనకు డిఫరెంట్ వర్డ్స్ మాట్లాడతారు జడ్జెస్. నీ టోన్ అక్కడ హై వచ్చింది, టోన్ లో వచ్చింది, నీ హార్మోనిక్ ఎక్కువ ఉంది, అక్కడ నీ బేస్ ఎక్కువ ఉంది అన్నీ మాట్లాడుతున్నాయి. అంటే నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. సో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ గెయిన్ చేస్తున్నప్పుడు ఆ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వాటికి ఏమైనా నేమ్స్ ఉన్నాయా? ఎస్, దేర్ ఈజ్ ఎ నేమ్స్. ఫస్ట్ వాటి నేమ్స్ ఏంటో చూద్దాం. జనరల్గా మనం బేసిక్గా ఎక్కువ వాడేటివి ఇక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని వాడతాం. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ ఎలా ఉందో చూడండి. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మీనింగ్ ఈజ్ నథింగ్ బట్ ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్డ్ బై ద వేవ్. సో ఫస్ట్ మనం చిన్న సౌండ్ వస్తుంది. చిన్న సౌండ్ ఎలా వస్తుందంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీలా రిలేట్ చేస్తాం. ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్డ్ బై ద వేవ్. ఒక వేవ్ని తీసుకోవడం, ఒక వైర్ని తీసుకోవడం, ఆ వైర్లో లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ ఎక్కడ జరిగితే దాన్ని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనాలి. క్లియర్? ఈ వర్డ్స్ అవసరం నీకు. మొత్తం ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ అన్నీ వర్డ్స్తోనే ఉంటుంది. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాడు, నెక్స్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. అవన్నీ కొంచెం వర్డ్స్ అన్నీ తెలియాలి, వర్డ్స్లో మాట్లాడతారు ప్రాబ్లమ్స్ అన్నిటిని. అండ్ నెక్స్ట్ వన్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ విచ్ ఈజ్ యూజువల్లీ కాల్డ్ హార్మోనిక్. హార్మోనిక్ అంటేనే ఫ్రీక్వెన్సీ. హార్మోనిక్, సింపుల్ హార్మోనిక్ మోషన్. హార్మోనిక్ అని ఎప్పుడైనా అడ్రస్ చేసాం మనం, వేర్ హార్మోనిక్ ఈజ్ నథింగ్ బట్ వైబ్రేషన్ ఆర్ ఫ్రీక్వెన్సీ. సో ఈ హార్మోనిక్ని ఎలా డిఫైన్ చేసామంటే ద ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రిలేట్ చేద్దాం. నా దగ్గర ఇలా ఒక 5 నెంబర్ ఉందనుకోండి. 5 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని ఎఫ్ అనుకుందాం. దేర్ఫోర్ ఫిఫ్త్ హార్మోనిక్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఇంటిగ్రల్ అంటే నెంబర్, లైక్ 5, 2, 10, 0, 200, 500 ఆ నెంబర్ చెప్తుంది అన్నట్టు. ఆ నెంబర్ వాల్యూస్ రిలేట్ చేస్తాం. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ వాల్యూస్ తీసుకుంటే విజువల్గా మనం దట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ డిఫైన్స్ లైక్ సంథింగ్ వాల్యూ n ఇంటూ ఎఫ్, వేర్ n ఈజ్ నథింగ్ బట్ హార్మోనిక్. nth హార్మోనిక్ అని ఎలా చెప్పాలి? ఆ nth హార్మోనిక్ అనేది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, ఓన్లీ ఎఫ్ఏ ఉంది, సింపుల్గా ఫండమెంటల్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. ఏం లేదు కదా, ఇక్కడ నెంబర్ 1 ఉన్నట్టు కదా, ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ రెండు ఒకటే. ఒకవేళ 2 అయింది అనుకోండి, విచ్ వీ కెన్ కాల్ సెకండ్ హార్మోనిక్. ఓకేనా? హార్మోనిక్ వర్డ్స్ వాడతాం. జనరల్గా nth హార్మోనిక్ అంటే ఇలా n ఇంటూ ఎఫ్. ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే, ఎట్లా అయినా ఉంటాయి వాల్యూస్. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేది ఇంకొకటి ఓవర్ టోన్ అంటాం. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓవర్ టోన్ విల్ మేక్స్ కన్ఫ్యూజ్ టు అస్. ఎలా కన్ఫ్యూజ్ చేస్తుందంటే జనరల్గా ఓవర్ టోన్ డెఫినేషన్ విచ్ ఈజ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ అర్థమైనాయి అనుకుంటున్నా. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్డ్ బై వేవ్ ఆర్ స్ట్రింగ్ ఎనీథింగ్, అండ్ the number will be multiplied by the fundamental frequency which we can call harmonic frequency, harmonic. Okay. And next overtone is nothing but the immediately higher frequency of fundamental, the immediately higher frequency of fundamental. For example నాకు ఇక్కడ ఎఫ్ వచ్చింది అనుకుందాం. ఎఫ్ వచ్చినప్పుడు జనరల్గా ఫండమెంటల్ అంటున్నాం, కానీ నెక్స్ట్ సాల్వ్ చేసినప్పుడు నీకు 2f వచ్చింది అనుకోండి. ఓకేనా? ఎఫ్ అంటే ఏమనుకుంటున్నాం? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు కదా. ఫస్ట్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఫండమెంటల్, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేయొచ్చు. ఇంక్రీజ్ చేసినప్పుడు నెంబర్ పెరగాలి కదా. సో దట్ 2 ఇంటూ ఎఫ్ అనుకుందాం. సో ఎఫ్ అంటే ఫండమెంటల్, 2 ఇంటూ ఎఫ్ అంటే సెకండ్ హార్మోనిక్. క్లియర్? బట్ ఓటోని ఎప్పుడు అంటున్నాం? ఇమీడియట్లీ హైయర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫండమెంటల్, ఇమీడియట్లీ హైయర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫండమెంటల్ 2 ఇంటూ ఎఫ్.
విచ్ వీ కెన్ కాల్డ్ ఫస్ట్ ఓవర్టోన్. ఇది డిఫరెన్స్. ఇక్కడ ఆన్సర్ ఎంత ఉంది? 2 into F ఉంది. కానీ ఓవర్టోన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫండమెంటల్ తర్వాత వచ్చే ఫ్రీక్వెన్సీ నుంచి స్టార్ట్ అవుతుంది, నాట్ ఫ్రమ్ ద ఫండమెంటల్. ఫండమెంటల్ అయిపోయింది, ఫండమెంటల్ తర్వాత ఏదో హయ్యర్ ఆర్డర్ వస్తుంది, ఆ హైయర్ ఆర్డర్ ఫ్రీక్వెన్సీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు 2 రావాలా? నో, 3 రావచ్చు, డైరెక్ట్గా 5 రావచ్చు, డిపెండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్ వాల్యూస్. సో ఇది మనకి ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ కాలింగ్ is it first overtone, nothing but immediately second higher frequency which is fundamental frequency. Clear? Overtone. Next one, octave అని కూడా అంటాం. సో ఇవన్నీ వర్డ్స్తోనే యూజ్ చేస్తారు ప్రాబ్లమేటిక్గా, క్లియర్గా ఉండాలి. ఆక్టేవ్ ఈజ్ నథింగ్ బట్, జనరల్గా ఆక్ట్ అంటే 8 అనుకుంటాం, ఇట్ ఈస్ రాంగ్. ఫ్రీక్వెన్సీలో ఆక్ట్ అంటే ఫ్రీక్వెన్సీకి డబుల్ అవ్వాలి, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ జస్ట్ డబుల్ అయితే చాలు, అది ఆక్టేవ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం, ఫస్ట్ ఫండమెంటల్ రిలేట్ చేస్తే 2 into F వచ్చింది, దీన్ని మనం ఫస్ట్ ఆక్టేవ్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ F' is equals to 4F వస్తుంది. సెకండ్ ఆక్టేవ్ 6F వస్తుంది. థర్డ్ ఆక్టేవ్ 8F వస్తుంది. ఫోర్త్ ఆక్టేవ్ అట్లా యూజ్ చేస్తాం. ఫ్రీక్వెన్సీ డబుల్ అవ్వాలి, ఓకేనా? సో వాటిని నేమ్స్ రిలేట్ చేస్తే ఆక్టేవ్. ఇంకో డెఫినేషన్స్ ఉన్నాయి. యూనిసన్ అంటాం, unison. So the unison defines that 2 frequencies will be equal, like F1 frequency and F2 frequency might be equal, resonate అయితే అన్నట్టు, ఈక్వల్ అవుతాయి. యూనిసన్ మీన్స్ ఈక్వల్. సో 2 డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం, వాళ్ళ ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్ అవుతాయని చెప్తాడు. సో యూనిసన్ వర్డ్ కనిపిస్తే ఎక్కడైనా క్వశ్చన్లో యూ కెన్ టేక్ ఈక్వల్. ఈ ప్రీవియస్ టాపిక్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్లో చదివే క్వశ్చన్కి రెండింటిని ఈక్వల్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, ఓకేనా? అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వి నో resonance. So the resonance also very important. Resonance is nothing but that applied frequency is equal to natural frequency. మీకు చెప్పే ఒకసారి resonance meaning. Resonance means every object has a frequency. That object of frequency will generate with the nearest to the another frequency. ఇద్దరి యొక్క ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయితే ఆటోమేటిక్గా రెజొనేట్ అవుతాం. అందుకే మన ఇంటికాడ డీజేలు మోగించినప్పుడు ఆటోమేటిక్గా మనకు పూనకాలు వస్తుంటాయి. ఎందుకు వస్తాయి? బికాజ్ మన బాడీలో కూడా న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీకి వాడు ఆ బీట్ వేసిండు అనుకో, ఆ ఫ్రీక్వెన్సీకి మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే ఎగురుతాం. ఇంట్లో మన బోనాల పండుగ దీనికి పెడుతూనే ఎగురుతుంటారు వాళ్ళు. సో అది వేరే కల్చర్ అనుకోండి. కానీ జనరల్గా రెజొనేట్ కండిషన్ తీసుకున్నప్పుడు మాత్రం జనరల్ బాడీ అనేది ఇంకో బాడీతో రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అవ్వాలి అంటే 100% ఇద్దరి మధ్యలో సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి, అప్రాక్సిమేట్గా సేమ్ ఫ్రీక్వెన్సీ. అలాంటి ఎగ్జాంపుల్స్ మీకు చాలాసార్లు చెప్పిన. బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేసేటప్పుడు జవాన్స్ నెవర్ డూ మార్చ్ ఫాస్ట్, బికాజ్ ఎందుకలా వేయరు అంటే వాళ్ళు ఒకేసారి మార్చ్ అప్ అండ్ డౌన్ కొట్టడం వల్ల బ్రిడ్జ్ హ్యాజ్ ఎ సర్టెన్ ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీకి వాళ్ళు అప్లై చేస్తున్న ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అయితే ద బ్రిడ్జ్ విల్ బి క్రాక్స్. సో ఆ ప్రాసెస్ కోసం వాళ్ళు అలా నడవద్దు, మామూలుగా నడవాలని చెప్తారు. అది రీజన్ బికాజ్ మనం రెజొనేట్ చేస్తున్నాం. కొన్నిసార్లు కార్ గ్లాస్ అద్దాలు పగిలిపోతుంటాయి, పక్కల నుంచి హై ఫ్రీక్వెన్సీ రావడం, హై రెజొనేట్ రావడం, ఆ కండిషన్లో గ్లాస్ మొత్తం బ్రేక్ అవుతుంది. ఎలా బ్రేక్ అవుతుంది? ఆ ఫ్రీక్వెన్సీ పక్కల నుంచి వెళ్ళే ఫ్రీక్వెన్సీ కానీ ఆ ఫ్రీక్వెన్సీ ఆ గ్లాస్కి సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ గ్లాస్కి క్లోజెస్ట్కి వచ్చింది అనుకోండి, ఇది వైబ్రేట్ అవుతుంది, దేర్ ఫోర్ ఇందులోకి రెజొనేట్ అవుతుంది. టచ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఈ ఫ్రీక్వెన్సీ వచ్చి దీన్ని టచ్ అయితేనే బ్రేక్ అవుతుంది, అవసరం లేదు. సో సడన్గా గ్లాస్ బ్రేక్ ఎందుకు అవుతుందంటే ఆ ఫ్రీక్వెన్సీ దీనికి మ్యాచ్ అయిపోయి ఉంటుంది. ఈ గ్లాస్ ఫ్రీక్వెన్సీ వచ్చేంతవరకు ఇంక్రీజ్ చేసి ఉంటావు, రెజొనెంట్ మ్యాచ్ అవుతుంది, బ్రేక్ అయిపోతుంది. బికాజ్ 2 ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్. ఇక్కడ కూడా సేమ్, యూనిసన్ అన్నా రెజొనెంట్ అన్నా ఒకటే అంటే ప్రాబ్లమ్ రిలేటెడ్ ఒకటే, 2 ఆర్ డిఫరెంట్ డెఫినేషన్స్. రెజొనెన్స్ మీన్స్ అప్లైడ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది బాడీ. ఓకే, వాటిని యూజ్ చేస్తూ మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ చూస్తాం. వాటి డెఫినేషన్స్ ఆఫ్ ఎ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. సో స్ట్రెచ్డ్ స్ట్రింగ్ తీసుకోవడం, గిటార్ బెస్ట్ ఎగ్జాంపుల్ గిటారే చూడండి. గిటార్ని వాళ్ళు గిటారిస్ట్ ఏం చేస్తాడు, 2 ఎండ్స్ని వాళ్ళు టైట్ చేయడం, లూజ్ చేయడం వల్ల డిఫరెంట్ టోన్స్ వస్తాయి. మనకు డిఫరెంట్ మ్యూజిక్ కావాలంటే వాళ్ళు ఏం చేయరు, జస్ట్ ఆ స్ట్రింగ్ని టైట్ చేయడం, టెన్షన్ పెరిగిపోతుంది, వైబ్రేషన్స్ పెరుగుతాయి మనం రిలేట్ చేసుకుంటే. అండ్ వెలాసిటీ అదే కదా, ట్రాన్స్ఫర్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? V is equals to √T/μ, టెన్షన్ బై లీనియర్ డెన్సిటీ. సో దాన్ని బీట్ చేయాలి. డిఫరెంట్ టోన్స్ ఎందుకు వస్తున్నాయి ఒకటే గిటార్ నుంచి అంటే ఓన్లీ ద వైబ్రేషన్ బేస్డ్ ఆర్ గివెన్ ఫార్ములా బేస్డ్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. సో ఫ్రీక్వెన్సీని జనరేట్ చేయడం కోసం జనరల్గా మనం ఒక స్ట్రింగ్ని ఇలా ప్లగ్ చేస్తాం, 2 ఎండ్స్కి ప్లగ్ చేసి ఇలా ఫోర్స్ లేదా టెన్షన్ అప్లై చేస్తాం స్ట్రింగ్. దేర్ ఫోర్ మనకి నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ విల్ బీ ప్రొడ్యూస్డ్, ఇలా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి.
సో వి నో దట్ ఎప్పుడైనా సరే 2 ఎండ్స్లో మనం ఫిక్స్డ్ సర్ఫేస్ ఉంటే 100% ఎండ్ పాయింట్ అనేది నోడ్స్తో కంప్లీట్ అవుతాయి. ఓకే, నోట్తో కంప్లీట్ అవుతున్నాయంటే కంప్లీట్ అది ఫైనల్గా వచ్చి మెయిన్ పాయింట్కి వెళ్ళిపోతుంది. అంతే కదా, రోప్ని ఇలా వైబ్రేట్ చేసినప్పుడు ఇదేమైనా హైయెస్ట్ యాంప్లిట్యూడ్కి వెళ్తుందా, నీ దగ్గరే ఉంటుంది అంటే మెయిన్ పాయింట్. ఇలా వైబ్రేట్ అవుతూ అనదర్ ఎండ్కి వెళ్తుందంటే క్లోజ్ అవ్వాలి, ఇంకో వాల్ దగ్గరికి వెళ్తుంది రోప్. ఇలా వెళ్తే ఇట్లా క్లోజ్ అవుతుంది కానీ పైకి వెళ్ళి క్లోజ్ కాదు కదా. సో దట్ కంపల్సరీ ఒక ఫిక్స్డ్ పాయింట్లో ఉన్నామంటే ఎప్పుడైనా నోడ్ పాయింట్ దగ్గరనే ఉంటాం. ఓకేనా, సో అలా నోడ్ పాయింట్స్ ఇలా నెంబర్ ఆఫ్ నోట్స్ కూడా వస్తాయి. నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 అలా నెంబర్ ఆఫ్ నోట్స్ 7 8. అంటే మనకు కొన్ని క్వశ్చన్లో వాళ్ళు నేమ్స్ ఇస్తారు, ఇప్పటిదాకా మాట్లాడిన ఓటోను, హార్మోనిక్స్, ఫ్రీక్వెన్సీస్, వాటి నెంబర్ ఇచ్చి హౌ మెనీ నోట్స్ ఆర్ పాసిబుల్, హౌ మెనీ యాంటీ నోట్స్ ఆర్ పాసిబుల్ అన్నప్పుడు మనం వీటిని క్లియర్గా ఏ హార్మోనిక్ దగ్గర ఉన్నామనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇలా నెంబర్ ఆఫ్ నోట్స్ పాసిబిలిటీస్ ఉన్నప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐపీ ఓరియంటెడ్ క్వశ్చన్ అయితే డైరెక్ట్గా ఫ్రీక్వెన్సీస్ ప్రూవ్ చేస్తాం. యు హావ్ టేకెన్ ద క్వశ్చన్, దట్ క్వశ్చన్ రిలేటెడ్ స్ట్రింగ్ తీసుకోవడం, వైబ్రేషన్స్ క్రియేట్ చేయడం, ఫ్రీక్వెన్సీస్ రావడం, వాటిని యూజ్ చేస్తూ మనం ఫ్రీక్వెన్సీస్ సాల్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ లూప్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 ఇలా నెంబర్ ఆఫ్ లూప్స్ క్రియేట్ అవుతున్నాయి. అంటే ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతాయి అన్నట్టు. ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్. ఒక సెకండ్లో ఎన్ని వైబ్రేషన్స్ వస్తున్నాయి డిఫరెన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాంటి ఒక వేవ్ తీసుకున్నా, ఓకే, అండ్ ఇంకొక వేవ్ తీసుకుంటున్నాం, ఇవి వేవ్స్. ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరికి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉందో చెప్తారా? వీ హ్యావ్ ఏ 2 డిఫరెంట్ వేవ్స్, ఇది ఒక వేవ్ అండ్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా రిటర్న్ అవుతుంది అనుకుందాం. ఈ రెండిట్లో ఎవరికి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉందో చెప్తారా? ఇదా, దీనికి. ఎందుకు? బికాస్ నెంబర్ ఆఫ్ లూప్స్ ఎక్కువ ఉన్నాయి, ఫ్రీక్వెన్సీ ఒకటే డిస్టెన్సా, ఎల్ లెంత్ ఆఫ్ వైర్ కదా. సో ఎల్ లెంత్ ఆఫ్ వైర్లో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ లూప్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో ఎవరికి ఎక్కువ వేవ్ లెంత్ ఉందో చెప్తారా? అంటే విచ్ హ్యాస్ ఎ హైయెస్ట్ వేవ్, స్లోగా వెళ్తుంది అంటే వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ ఎఫ్. ఇదే మన బేసిక్ ఫార్ములా. వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ వెలాసిటీ ఫర్ ట్రాన్స్ఫర్ వేవ్ అయినప్పుడు √T/μ కావచ్చు. ఓకే, లాంబ్డా ఎఫ్ ఎలా ఉన్నాయి, మ్యూచువల్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎఫ్ ఇట్ వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది. వేవ్ లెంత్ ఎక్కువ అవుతుందంటే ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. సో ద 2 వేవ్స్లో మనకి హైయెస్ట్ వేవ్ లెంత్ ఇది అండ్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇది. దిస్ 2 వేవ్స్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇది అండ్ లోయెస్ట్ వేవ్ లెంత్. చూడండి, వేవ్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ పాయింట్స్ ఈజ్ వేవ్ లెంత్. అవునా, డిక్రీజ్ అయిందా? మనకి జస్ట్ ఒక మొత్తం ఎల్ సెంటీమీటర్ కదా, ఎల్ సెంటీమీటర్లో ఇక్కడే ఒక వేవ్ లెంత్ వచ్చింది, చాలా చిన్న వేవ్ లెంత్. అదే తీసుకోండి, మనం ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ ఇంకా వేవ్ కూడా కంప్లీట్ చేయలేను. ఎంత చేసినావు? జస్ట్ నోడ్ డిస్టెన్స్ ఎంత, λ/2నే కంప్లీట్ చేసావు, చాలా బిగ్ వేవ్. ఓకేనా, సో λ/2. ఇంకా నీకు ఒక వేవ్ లెంత్ కావాలంటే మళ్ళీ ఒక λ/2 ట్రావెల్ చేయాలి, అప్పుడు నీకు లాంబ్డా అవుతుంది. డిఫరెన్స్ అర్థమైందా? సో ద వేవ్ లెంత్ రిలేటెడ్గా మాట్లాడితే. సో అవన్నీ ఎందుకు అవి చెప్తున్నా అంటే ఇప్పుడు నీకు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ప్రూవ్ చేస్తాం కాబట్టి. జనరలీ వాట్ ఈజ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఈ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ అవ్వాలి. ఆ కేసుని ఇక్కడ అప్లై చేస్తున్నాను నేను. వీ హ్యావ్ ఏ స్ట్రింగ్, లెట్ కన్సిడర్ ఎల్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ ప్లక్డ్ బిట్వీన్ 2 రిజిడ్ సర్ఫేసెస్. దేర్ ఫోర్ వీఆర్ డెవలప్డ్ ద టెన్షన్ బిట్వీన్ ద వైర్స్. సో అప్పుడు మనకి ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఒక లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ అయ్యే వేవ్ ఇలా వస్తుంది. ఇంతకంటే మనకి లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ చేయలేము. ఇంకెంతకంటే మనం ఒకవేళ ఇలా డ్రా చేయాలని ట్రై చేసామనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్ దేర్ ఫ్రీక్వెన్సీ. బట్ ఫండమెంటల్ నోట్ ఏంటి, విచ్ ఈజ్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్డ్ బై ద వేవ్. దిస్ ఈజ్ ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్డ్ బై ద వేవ్. ఇది ప్రతిదానికి ఈక్వల్గా ఉంటుందంటే ప్రతిదానికి ఇలా 2 ఫిక్స్డ్ సర్ఫేస్లో రెసిడెంట్స్ ఉంటే 100% నోడ్ పాయింట్స్తో ఎండ్ అవుతుంది, లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ అవుతుంది. చెప్పండి ఇప్పుడు, దట్ వేవ్ లెంత్ ఈజ్ బికమ్ λ/2. వేవ్ లెంత్ బికమ్స్ λ/2, అంతేనా? నోడ్ డిస్టెన్స్, సక్సెసివ్ నోడ్ డిస్టెన్స్ అండ్ ఆఫ్ కోర్స్ 1 యాంటీ నోడ్ కూడా ఫామ్ అయింది ఇక్కడ. ఓకే, హౌ మెనీ నెంబర్ ఆఫ్ నోడ్స్? 2. హౌ మెనీ నెంబర్ ఆఫ్ యాంటీ నోడ్స్? 1. ఇవి కూడా క్వశ్చన్స్ అడగవచ్చు, చెప్పలేం. ఓకే, క్లియర్ ఉండాలి. మనం ఎక్కడున్నాము ఇప్పుడు? ఫండమెంటల్ ఆర్ ఎల్స్ వీ కెన్ కాల్డ్ ఫస్ట్ హార్మోనిక్. ఫండమెంటల్ అన్న ఒకటే, లేదా ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అన్న కానీ ఒకటే. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు λ ఇంటూ ఎఫ్. ఫండమెంటల్ కాబట్టి F1 రాస్తున్నా.
సో దట్ వేవ్ లెంత్ కూడా λ1 అనుకుందాం. దేర్ఫోర్ f1 ఈజ్ ఈక్వల్స్ టు v బై λ1. మరి λ1 ఎలా సాల్వ్ చేద్దాం? ఓన్లీ లెంత్, వేవ్ లెంత్ని ఎలా తీసుకుందాం అంటే జామెట్రికల్లీ దట్ లెంత్ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు ద వేవ్ లెంత్ ఈజ్ గోయింగ్ టు ఈక్వల్ టు ద వేవ్ లెంత్. సో దట్ మీన్స్ L ఈజ్ ఈక్వల్స్ టు λ/2. ఎందుకు ఈక్వల్ తీసుకున్నామంటే సో టోటల్ లెంత్లో డెవలప్ అయిన వేవ్ లెంతే కదా, కాబట్టి L ఈజ్ ఈక్వల్స్ టు λ/2. దట్ మీన్స్ λ ఈజ్ ఈక్వల్స్ టు 2 into L. సో దేర్ఫోర్ ఫ్రీక్వెన్సీ, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ f1 ఈజ్ ఈక్వల్స్ టు ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ బై 2L. ఓకేనా? ఇది ఒకవేళ నీకు ట్రాన్స్ఫర్ వేవ్ ఈక్వేషన్ తెలిస్తే సబ్స్టిట్యూట్ చేస్తాం, లేదా టెన్షన్లో ఉంది ఫార్ములా, లీనియర్ డెన్సిటీలో ఉందంటే 1/2L ఇంటూ రూట్ ఆఫ్ T బై మ్యూ. వి నో ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ ఫార్ములా రూట్ ఆఫ్ T బై మ్యూ. అండ్ అన్ని అప్లికేషన్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. టెన్షన్ ఎంజీలోకి రావచ్చు, టెన్షన్ లిఫ్ట్లోకి వెళ్ళిపోవచ్చు, టెన్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉండొచ్చు, టెన్షన్ ఒక లోడ్ని అప్లై చేయొచ్చు, టెన్షన్ ఆ లోడ్ని వాటర్లో పెట్టవచ్చు. ప్రీవియస్ టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. అన్ని అప్లికేషన్స్ ఇక్కడ హెల్ప్ అవుతాయి. ప్రతిదాన్ని యూజ్ చేయాల్సింది. ఒకవేళ గివెన్ క్వశ్చన్లో ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ డైరెక్ట్ ఇవ్వకపోతే మనం ఈ టెన్షన్ని లీనియర్ డెన్సిటీని కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఇప్పుడు ఈ ఫార్ములానే మనం జనరల్గా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ లేదా ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. అండ్ నెక్స్ట్ కేసుకి వెళ్దాం. నెక్స్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఇది సెకండ్ అవుతుందా లేదా అని చెప్పేది ఏంటంటే మనకు వచ్చిన ఆన్సర్ని బట్టి చెప్తుంది. సో ఈ సెకండ్ మనకు ఉన్న రూల్ ఏంటి? ఫండమెంటల్ తర్వాత వచ్చే నెక్స్ట్ ఇమీడియట్లీ హైయర్ ఫ్రీక్వెన్సీని ఏమంటాం మనం? ఫండమెంటల్ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్లీ హైయర్ వచ్చే ఫ్రీక్వెన్సీని ఏమంటాం? ఫస్ట్ ఓవర్ టోన్డ్. ఇలా కూడా వాడచ్చు. సో దీన్ని సెకండ్ అనాలా అనొద్దా? సెకండ్ అనాలంటే నీకు 2 రావాలి. వస్తుందా లేదా చెక్ చేద్దాం. సో ఇంకా మనం ఇప్పుడు ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేసుకుంటూ పోవడం అంతే. ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేయాలంటే మళ్ళీ సేమ్ ఎల్ లెంత్ ఆఫ్ వైర్ ఇది. సో ఎల్ లెంత్ ఆఫ్ వైర్స్లో ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ కావాలి కాబట్టి నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లైక్ దిస్. ఇంతకుముందు హాఫ్ ఆఫ్ వేవ్ కదా. సో 100% 2 ఫిక్స్డ్ సర్ఫేస్ అంటే నోడ్తోనే ఎండ్ అవ్వాలి, నోడ్తో ఎండ్ అవుతున్నాయి. మనం రూల్స్ చెక్ చేసుకుంటాం ప్రతిసారి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక మళ్ళీ నోడ్ వచ్చింది, ఇక్కడ యాంటీ నోడ్స్ వస్తున్నాయి. నౌ టెల్ మీ హౌ మెనీ యాంటీ నోడ్స్? 2 యాంటీ నోడ్స్ అండ్ 3 నోడ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు వీటిని యూజ్ చేస్తూ మళ్ళీ వేవ్ లెంత్ రాస్తాం. నౌ టెల్ మీ హౌ మచ్ ఎఫెక్టివ్ వేవ్ లెంత్? λ/2 ప్లస్ λ/2 విచ్ ఈజ్ λ ఆర్ 2λ/2. క్యాన్సల్ చేసుకుందాం, బట్ ఫార్ములా కోసం రాస్తున్నాం. దేర్ఫోర్ f2 ఈజ్ ఈక్వల్స్ టు v బై λ2. ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెకండ్ f2 వాల్యూస్ రాస్తున్నాం. f2 ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీస్ ట్రాన్స్ఫర్ అండర్ రూట్ ఆఫ్ T బై మ్యూ ఇంటూ వేవ్ లెంత్ కావాలి కదా. వేవ్ లెంత్ ఇక్కడ వస్తుంది. దట్ ఈస్ టోటల్ లెంత్ ఆఫ్ వైర్ L యాజ్ వెల్. ద వేవ్ లెంత్ ఈజ్ బికమ్ 2λ/2. సో ఇక్కడ మనకి వేవ్ లెంత్ ఫ్యాక్టర్ λ2 కావాలి కదా. సో దట్ మీన్స్ 2L/2. సబ్స్టిట్యూట్ చేయండి. దట్ వాల్యూ λ2 ఈజ్ నథింగ్ బట్ 2L/2. సో ఇప్పుడు టోటల్ ఫార్ములా ఇది అవుతుంది. దిస్ ఇస్ f2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఒకటి బయటకు తీస్తే 1/2L ఇంటూ రూట్ ఆఫ్ T బై మ్యూ. 1/2L ఇంటూ రూట్ ఆఫ్ T బై మ్యూ. ఓకేనా? f1 1/2 కామన్ తీసాను అంతే. 1/2L ఇంటూ రూట్ ఆఫ్ T బై మ్యూ ఈజ్ నథింగ్ బట్ ఫండమెంటల్. దేర్ఫోర్ సెకండ్ వచ్చింది కదా, కాబట్టి దీన్ని ఏమంటాం మనం? సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్. సెకండ్ హార్మోనిక్ ఉంటేనే ఫస్ట్ ఓవర్టోనా? కాదు. మేబీ ఇది థర్డ్ రావచ్చు డైరెక్ట్, కానీ ఇది ఫస్ట్ ఓవర్టోనే. మేబీ డైరెక్ట్ 5th స్టార్ట్ అవ్వచ్చు, అయినా ఫస్ట్ ఓవర్టోన్. ఎందుకు? మన రూల్ ఏంటి? ఫండమెంటల్ తర్వాత వచ్చే ఫ్రీక్వెన్సీని ఓవర్టోన్ అనాలి. ఓకే, ఇది మనకి సెకండ్ హార్మోనిక్ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ ట్రై చేద్దాం థర్డ్ హార్మోనిక్. 1 2 వచ్చిందంటే 3 కూడా వస్తుంది. సో థర్డ్ హార్మోనిక్ అనొచ్చు ఆర్ సెకండ్ ఓవర్టోన్ అంటాం. ఈ నేమ్స్ కొంచెం అర్థం చేసుకోవాలి, ఈజీ ఉంటుంది. థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్. సో ఈ రెండు వాల్యూస్కి రిలేట్ చేద్దాం. మళ్ళీ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తాం అంటే ఇంకేం చేయాలి? ఇంకొక హాఫ్ ఆఫ్ ది వేవ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేసినట్టు. ఓకేనా? ఒక వేవ్ అయింది, మళ్ళీ ఒక హాఫ్ వేవ్ పెరిగిపోతుంది. ప్రతిసారి λ/2 ఇంక్రీజ్ అవుతాయి. సో అగైన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఆర్ I think 4. నెంబర్ ఆఫ్ యాంటీ నోడ్స్ ఆర్ 3. యాంటీ నోడ్ అంటే ఇక్కడ ఉండదు, మనం అలా ఎక్స్ప్రెస్ చేస్తాం అంతే వేవ్స్లో. అండ్ వీటిని సాల్వ్ చేస్తే ఎఫెక్టివ్ లెంత్ చెప్పండి. నోడ్ డిస్టెన్స్ λ/2 దట్ ఈస్ టోటల్ లెంత్ ఈజ్ 3λ/2 అండ్ దిస్ ఈజ్ టోటల్ L లెంత్ మాత్రమే. అగైన్ యూ కెన్ రైట్ L ఈజ్ ఈక్వల్స్ టు 3λ/2
therefore lambda is equals to 2L/3. therefore frequency ఇది lambda 3 అనుకుందాం. ఓకే, ఫ్రీక్వెన్సీ థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ is equals to V/λ3. therefore F3 is equals to V root of T/mu, but lambda 3 is nothing but 2L/3. again that F3 is equals to 3 times of F1. సో ఈ ఫార్ములాని మనం థర్డ్ హార్మోనిక్ అంటాం, ఆర్ ఎల్స్ సెకండ్ ఓవర్టోన్ అంటాం. సో మనకి థర్డ్ హార్మోనిక్ 3 వచ్చింది కాబట్టి ఇక్కడ థర్డ్ హార్మోనిక్, రాకపోతే రాదు. 4 వస్తే 4 తీసుకోవాలి. ఇలా ప్రతిదానికి రాస్తే మనం ఫ్రీక్వెన్సీ రేషియో రాస్తున్నాం. దట్ రేషియో ఫ్రీక్వెన్సీ F1 is to F2 is to F3 is to and so on, that is equals to 1 is to 2 is to 3 is to and so on. సో ఇలా ఎన్ని హార్మోనిక్స్ అన్న ప్రొడ్యూస్ చేసుకోవచ్చు కదా. కాబట్టి nth హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ రాస్తున్నాం. nth హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? దట్ మీన్స్ F nth హార్మోనిక్ is equals to n/2L into root of T/mu. You can substitute n equal to 1 fundamental, n equal to 2 second harmonic or first overtone, n equal to 3 third harmonic or second overtone, n equal to 4 fourth harmonic or third overtone. ఒకటి తక్కువ ఉంటుంది ఓవర్టోన్కి హార్మోనిక్స్కి రిలేట్ చేస్తే ఆ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇది ఫార్ములా ప్రాబ్లం రిలేటెడ్ వాడతాం. ఒక్కోసారి మనకు తెలియనప్పుడు ఎన్నే సాల్వ్ చేస్తాం. ఏ హార్మోనికో చెప్పరు వాళ్ళు, ఫ్రీక్వెన్సీ ఇస్తాడు, ఏ హార్మోనిక్ దగ్గర ఆ ఫ్రీక్వెన్సీ వస్తుంది అంటాడు, అంటే నీకు ఎన్నే కావాలి. ఓకేనా, వేర్ n ఈజ్ నథింగ్ బట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, డిఫరెన్స్ చూడాలి. ఓకే, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ వీ కెన్ రైట్ Fn+1 యాక్చువల్గా, అంటే n+1/2L into root of T/mu. You can cross check by substituting of n is equals to 1, 2, 3 and so on. ప్రతి ఒక్కటి సబ్స్టిట్యూట్ చేయండి. n1 ఫస్ట్ ఓవర్టోన్ అనాలంటే ఎన్ని ఇవ్వాలి? 1 తీసుకున్నాం, 1+1/2 అదే వచ్చిందా. ఫస్ట్ ఓవర్టోన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఫస్ట్ ఓవర్టోన్ ఫార్ములా ఏమొస్తుంది? 2/2L అంటే n సబ్స్టిట్యూట్. సెకండ్ ఓవర్టోన్ కావాలి. సెకండ్ ఓవర్టోన్ అంటే ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. 3/2L into 3 వస్తుందా లేదా? 2+1. సో nth ఓవర్టోన్ ఫార్ములా ఇది మనం యూజ్ చేస్తాం. ఓకే, కొన్నిసార్లు ఓవర్టోన్స్లో ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి 4 లాస్ వస్తాయి. లా ఆఫ్ ట్రాన్స్ఫర్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్. ఈ ట్రాన్స్ఫర్ వేవ్స్కి బేస్డ్ ఆన్ గివెన్ కండిషన్ మనకు ట్రాన్స్ఫర్ వేవ్స్ అనేటివి వీళ్ళ మీద డిపెండ్ అవుతాయి అని చెప్తాం. ఎవరి మీద? దట్ F ఈజ్ ఈక్వల్స్ టు 1/2L into root of T/mu. గిటార్ స్ట్రింగ్లో ఎందుకు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ వస్తున్నాయి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ టెన్షన్, ఇట్ డిపెండ్స్ ఆన్ లీనియర్ డెన్సిటీ, ఇట్ డిపెండ్స్ ఆన్ లెంత్. ఓకేనా, సో అందుకే మనకు డిఫరెంట్ స్ట్రింగ్స్ ఉంటాయి. మీరు గిటార్ స్ట్రింగ్స్ బాగా అబ్జర్వ్ చేసి లేదు, ఇలా స్ట్రింగ్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్లో ఒక్కొక్క స్ట్రింగ్కి ఒక్కొక్క వైబ్రేషన్స్ ఉంటాయి, ఒక్కొక్క స్ట్రింగ్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అందులో మేబీ టెన్షన్ డిఫరెంట్ ఉండొచ్చు, దీని టైట్ ఉండొచ్చు, ఇది కొంచెం లూజ్ ఉండొచ్చు, ఇంకా లూజ్ ఉండొచ్చు, అలా ఉండొచ్చు. లేదా మేబీ లీనియర్ డెన్సిటీస్ డిఫరెంట్ ఉండొచ్చు, ఒకటి థిన్ ఉండొచ్చు, థిక్ ఉండొచ్చు, అట్లా. అందుకే వాళ్ళకి నోట్స్ వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది ఇక్కడ బీట్ చేస్తే ఇక్కడ అలాంటి టోన్ వస్తుంది, ఇక్కడ బీట్ చేసి ఇంకో టోన్ వస్తుంది, గట్టిగా బీట్ చేసి ఇంకెక్కువ టోన్ వస్తుంది అనేది అర్థమవుతుంది. ఓకే, సో ఆ ఫ్రీక్వెన్సీ రిలేట్ చేస్తే ఫ్రీక్వెన్సీ అనేది గివెన్ రిలేషన్స్ మీద డిపెండ్ అవుతుంది, విచ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్, ఇన్వర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ టీ, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ ఎం. వీటిని మనం కూడా ఐపీ పర్పస్లో రాయాలి. సో వాటికి రిలేట్ చేస్తూ ఫస్ట్ లా అంటాం. దట్ ఫస్ట్ లా ఆర్ ఎల్స్ వీ కెన్ రైట్ లా ఆఫ్ లెంత్. అంటే లెంత్ వేరియేషన్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీ కూడా వేరీ అవుతుంది. ఈ రిలేషన్ చాలా అవసరం, నీట్ పర్పస్లో కూడా అవసరం అవుతుంది. సో లా ఆఫ్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ టేకెన్ ద కండిషన్ వెన్ టీ అండ్ మ్యూ ఆర్ కాన్స్టెంట్ తీసుకుంటున్నాం. అంటే బై గివెన్ వైర్లో టెన్షన్ సేమ్ ఉంది, యాజ్ వెల్ లీనియర్ డెన్సిటీ సేమ్ ఉంది, కానీ లెంత్ని డిఫరెంట్ చేస్తున్నాను నేను. ఒకసారి 1 మీటర్, 2 మీటర్, 3 మీటర్, అంటే దట్ ఫ్రీక్వెన్సీ ఆల్సో డిపెండ్స్ రైట్. సో ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు length. For the comparing of two strings, F1/F2 is equals to L2/L1. ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. ఓకేనా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్. దట్ మీన్స్ FL ఈక్వల్ టు కాన్స్టెంట్ అని అర్థం, అంతే కదా. L ఇట్ వస్తుంది, FL ఈక్వల్ టు కాన్స్టెంట్. అండ్ మనకి ఇంకొకటి ఎర్రర్ మెథడ్స్లో కూడా ప్రాబ్లం చేస్తాం, పర్సంటేజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ డిక్రీజ్ రాస్తాం. సో అందుకే ఎఫ్కి ఫార్ములా రాస్తున్నాం. ఎఫ్ని ఎర్రర్ మెథడ్లో ఎలా రాస్తాం? డెల్టా F/F ఈక్వల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి యూజువల్గా లెంత్ అనేది మైనస్ అవుతుంది అంతే. దట్ ఈజ్ అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే లెంత్ డిక్రీజ్ అవ్వాలి. ఎక్కువ లెంత్ ఉన్న వైర్ తీసుకోండి, చిన్న వైర్ తీసుకోండి. ఎవరిలో ఎక్కువ ఫ్రీక్వెన్సీ వస్తుందంటే సేమ్ టెన్షన్ సేమ్ వాల్యూస్ తీసుకుంటే
లెంత్ ఎక్కువ ఉంటే వేవ్ లెంత్ పెరుగుతుంది, ఇన్వర్స్లీ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. అదే చిన్న వైర్ తీసుకోండి, ఎక్కువ వైబ్రేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది. కాబట్టి డెల్టా L/L ఇది పర్సంటేజ్లో రాస్తాం. వాళ్ళు ఎప్పుడైనా పర్సంటేజ్ అడిగిరు అనుకోండి, దీన్ని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కేస్, అండ్ నెక్స్ట్ లా ఏమైండొచ్చు, మేబీ టెన్షన్ గురించి రాస్తే లా ఆఫ్ టెన్షన్. సో అట్లా నేమ్ గుర్తుపెట్టుకోవటం, ఐపీలో కూడా అవి రాయాలి. సో నెక్స్ట్ లా రాద్దాం, దట్ ఈస్ లా ఆఫ్ టెన్షన్. సో ద లా ఆఫ్ టెన్షన్ said when linear density and lengths are constant. సో మనం వీటిని యూజ్ చేస్తూ లా ఆఫ్ టెన్షన్ రాస్తాం. mu and L are constant. So the relation becomes frequency. F is directly proportional to square root of T. IP purpose లో words లో రాయాలి. When tension and linear density of the wire is become constant, then the frequency is inversely proportional to length అని వర్డ్స్లో రాస్తాం. ఇక్కడ డైరెక్ట్ రాస్తాను కానీ కంప్లీట్గా వర్డ్ రాయాలి. ఇక్కడ కూడా అంతే, when linear density lengths are constant, the frequency is directly proportional to tension. ఎప్పుడు బై హార్ట్ చేయదు, ఫార్ములా ఏదైనా కనిపించింది అనుకోండి, ఆ ఫార్ములాని ఐపీ పర్పస్లో కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి వర్డ్స్ని. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, టీ అంటే టెన్షన్, స్క్వేర్ రూట్లో ఉంది, వీళ్ళిద్దరు రిలేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది. వర్డ్స్లో రాస్తే రాయనికి రాదా, ఇంగ్లీష్ వర్డ్స్ రాయడానికి రాదా, ఫ్రీక్వెన్సీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్. దిస్ ఇస్ హార్డ్. ఎప్పుడైనా ఫార్ములా నుంచే డెఫినేషన్ రాయాలి, అప్పుడు నీకు ఈజీ అవుతుంది. ఫార్ములా అంటే ఏదో పెద్దది అనుకోద్దు, పెద్ద డెఫినేషన్ని ఒక ఫార్ములా రాసింటాడు ఆయన. మనం రివర్స్ వెళ్ళాలి, ఫార్ములాని పట్టుకొని డెఫినేషన్ రాయగలగాలి, అట్లా అయితే నీకు సబ్జెక్ట్ పెరుగుతుంది. ఎఫ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు root T. And next case we can also compare for the two strings of tension, which is T1 by T2. And we can also write by the error methods like delta F by F రాస్తే ఇక్కడ చూడండి కొంచెం డిఫరెంట్ అవుతుంది. డెల్టా F by F T whole power of 1/2 అంటే that is 1/2 delta T by T ఇలా ఉంటుంది అన్నట్టు. F is proportional to T power of 1/2. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ టైప్ చేస్తాం లాగరిథమిక్ అప్లై చేస్తూ. ఎఫ్కి డిఫరెన్షియేషన్ డెల్టా ఎఫ్ బై ఎఫ్, పర్సంటేజ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది, డెల్టా ఎఫ్ బై ఎఫ్ లేదా F2 మైనస్ F1 బై F1, X2 మైనస్ X1 బై X1, డెల్టా ఎక్స్ బై ఎక్స్ అట్లా. సో ఇది మనకి ఎర్రర్ మెథడ్స్లో రాస్తాయి. అండ్ లాస్ట్లో లా ఆఫ్ లీనియర్ డెన్సిటీ అంటే ఇక్కడ ఎవరు వేరీ అవుతున్నారు, లీనియర్ డెన్సిటీ చేంజ్ అవుతుంది, రిమైనింగ్ థింగ్స్ అన్ని కాన్స్టెంట్ అవుతుంది. దట్ మీన్స్ టెన్షన్ అండ్ లెంత్స్ ఆర్ constant. Now the relation is frequency is inversely proportional to square root of linear density, or else we can write F1 by F2 is equals to root of mu2 by mu1 ras. Therefore మనకి ఫార్ములా రిలేట్ చేస్తే గివెన్ ఫార్ములాలో ఎఫ్ ఎర్రర్ మెథడ్స్లో రాద్దాం, లైక్ డెల్టా ఎఫ్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ వీ కెన్ రైట్ 1/2 ఇంటూ డెల్టా మ్యూ బై మ్యూ. యాక్చువల్గా మైనస్ రాయాలి, ఎందుకు చెప్పండి, డినామినేటర్స్లో ఉంది. సో పైకి వచ్చేస్తే మైనస్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే లీనియర్ డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో అలా ఇప్పుడు ఎలా కంపేర్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న క్వశ్చన్ ఇస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ద టెన్షన్ ఆఫ్ వైర్ ఈజ్ ఇంక్రీజెస్ ఆర్ ఇంక్రీజెస్ బై 19% అంటారు. ద టెన్షన్ ఆఫ్ వైర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 19%. హౌ మచ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ చేంజ్డ్, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారు. సో ఎప్పుడైనా పర్సంటేజ్ని ఇక్కడ టీ రాయదు, యాక్చువల్గా టెన్షన్ రాద్దాం. టెన్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఆర్ డిక్రీజ్డ్ బై 19% అని రాస్తున్నారు. టెన్షన్ ఇంక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది, టెన్షన్ డిక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ, బికాజ్ బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్. ఓకే. సో టెన్షన్ ఇంక్రీజో డిక్రీజో అని రాద్దాం. సో టీ ఎందుకు రాయలేదంటే, టీ రాయాలి అంటే కంప్లీట్ వాల్యూ ఉండాలి, బట్ ఎప్పుడు పర్సంటేజ్ రాస్తున్నామంటే దాని వాల్యూ ఇలా ఇచ్చినట్టు అంటే ఇలా ఇచ్చినట్టు. టెన్షన్ గురించి మాట్లాడుతుంది కదా అంటే ఇలా ఉంటుంది. దట్ ఈజ్ డెల్టా టీ బై టీ పర్సంటేజ్ ఈజ్ 19%. ఓకే. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ పర్సంటేజ్ ఇంక్రీజెస్, ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజెస్ ఫ్రీక్వెన్సీ ఆల్సో ఇంక్రీజెస్ విచ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. బట్ ఈ ప్రాబ్లమ్ ఇలా కంపేర్ చేసి వస్తుందా, రాదు. కాబట్టి మనం ఏం చేద్దాం, ఎర్రర్ మెథడ్స్లో ఫ్రీక్వెన్సీని రాస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ డెల్టా టీ బై టీ. అవునా. సో 19% అంటే డైరెక్ట్గా ఇక డెల్టా టీ బై టీ అంటేనే 19%. నీకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ కూడా పర్సంటేజ్లో వస్తుంది. దట్ ఈస్ డెల్టా ఎఫ్ బై ఎఫ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 19%.
సో దట్ క్యాన్సిల్ చేసుకోండి 9.5%. ఓకే, ఇదే డైరెక్ట్గా ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్. ఒకవేళ క్వశ్చన్లో వాళ్ళు ఇంక్రీజ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆల్సో ఇంక్రీజెస్, క్వశ్చన్లో డిక్రీజ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆల్సో డిక్రీజెస్. కానీ లీనియర్ డెన్సిటీ అట్లా కాదు. లీనియర్ డెన్సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ డెన్సిటీ టాపిక్ తీసుకుందాం. లీనియర్ డెన్సిటీ ఇంక్రీజెస్, ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్. క్వశ్చన్ లాస్ట్కి ఉంటుంది అన్నట్టు. ఆన్సర్ రావడం గొప్ప కాదు, వచ్చిన ఆన్సర్ని ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా బేస్డ్ ఆన్ దిస్ రిలేషన్స్. ఆల్ కేసెస్లో ఓన్లీ ద డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఫర్ ద టెన్షన్, రిమైనింగ్ ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్. ఓకే, పర్సంటేజ్ డెల్టా L/L. లేదా మనం టెంపరేచర్స్ కంపేర్ చేస్తాం ఫార్ములాని. టెంపరేచర్ ఎలా కంపేర్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా F/F పర్సంటేజ్ లెంత్లో కాకుండా టెంపరేచర్లో ఇచ్చింది. మనం ఎస్టర్డే డిస్కస్ చేస్తాం థర్మల్ స్ట్రెస్. సో ద లెంత్ అనేది టెంపరేచర్ వేరియేషన్లో వైర్ అనేది కాంట్రాస్ట్ అవుతుంది లేదా ఎక్స్పాండ్ అవుతుంది. సో అలా ఎక్స్పాండ్ అయినప్పుడు మనకి డెల్టా L/Lకి ఒక ఫార్ములా రాస్తాం. ఏంటి? ఆల్ఫా ఇంటూ డెల్టా టీ అని రాస్తాం. దట్ ఈజ్ మైనస్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. అంటే డెల్టా L/Lలోనే ఉండాలా గివెన్ డేటా? నో రిక్వైర్డ్. సో ఆల్ఫాలో ఇచ్చిరు, ఇక్కడ టీ టెంపరేచర్ డిఫరెన్స్ తీసుకోవచ్చు, టీటా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, సో డెల్టా టీ వాల్యూస్ తీసుకొని ఆల్ఫా ఇంటూ డెల్టా టీ చేయాలి. ఇక్కడ నువ్వు డిగ్రీ సెల్సియస్లో చేసినా సరిపోతుంది ఆన్సర్ని, బికాస్ ఆల్ఫాని వాళ్ళు డిగ్రీ సెల్సియస్లో ఇస్తారు. ఓకేనా? సో అందుకే ఇక్కడ మనకి నిన్నటి క్వశ్చన్, వై వి యూజ్ టు క్యాపిటల్ టీ? బికాజ్ ఇట్ ఈస్ కెల్విన్స్ రిలేటెడ్. వై యూజ్ టు స్మాల్ టీ? వెన్ ఇట్ రిలేటెడ్ టు డిగ్రీ సెల్సియస్. సో ఆ కేసులో మనం డెల్టా F/F ఈజ్ ఈక్వల్స్ టు -L. కొన్ని కేసెస్లో ఇది కంప్లీట్ క్లియర్ ఉండాలి. డెల్టా F/F ద పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఫ్రీక్వెన్సీ, ద పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఫ్రీక్వెన్సీ. ద చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అంటే ఓన్లీ డెల్టా F. ఓకేనా? అంటే F ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, ఇట్ వస్తుంది. దట్ ఈజ్ -F ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. ఇలా రాస్తాం. దిస్ ఈజ్ యాక్చువల్లీ వీ కెన్ కాల్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? ప్రతి దగ్గర రాసుకోవచ్చు అట్లా, చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఇది రాస్తాం. వాట్ ఈజ్ చేంజ్ ఇన్? ఇది పర్సంటేజ్ కదా. సో ద చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం రాస్తాం? ద డెల్టా F ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ F డెల్టా మ్యూ బై మ్యూ. And change in frequency for the tension also, you can write delta F is equals to 1/2 into F into delta T by T. క్వశ్చన్లో మనం క్లియర్గా ఉండాలి. క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు వాళ్ళు? క్వశ్చన్లో ఒకవేళ గివెన్ క్వశ్చన్లో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అడిగిండు, డెల్టా F చేస్తున్నాం. గివెన్ క్వశ్చన్లో పర్సంటేజ్ ఫ్రీక్వెన్సీ అడుగుతున్నారు, డెల్టా F/F చేస్తాం. ఓకేనా? ఇవి మనము లెంత్ రిలేట్ చేస్తాం. ఇప్పుడు వీటిలో చిన్న చిన్న కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చూద్దాం ఎలా ఉన్నదనేది. రైట్, ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గిటార్ స్ట్రింగ్ యొక్క లెంత్ ఇనిషియల్లీ 100 సెంటీమీటర్స్ ఉంది. అండ్ ద ఫ్రీక్వెన్సీ లెట్ కన్సిడర్ F1 ఈజ్ ఈక్వల్స్ టు 200 హెడ్జ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దగ్గర. ఒక గిటార్ స్ట్రింగ్ తీసుకున్నారు వాళ్ళు. ఆ గిటార్ స్ట్రింగ్ యొక్క లెంత్ వాల్యూ ఇనిషియల్గా 100 సెంటీమీటర్స్ అండ్ ఫ్రీక్వెన్సీ 200. ఆన్ విచ్ లెంత్ ద ఫ్రీక్వెన్సీ, సెకండ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫండమెంటల్ అయి ఉండొచ్చు, మేబీ హార్మోనిక్ అయి ఉండొచ్చు. లెట్ కన్సిడర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనుకుందాం. విల్ బీ ప్రొడ్యూస్డ్ బై 150 హెడ్జ్ అంటున్నాం. ఇక్కడ ఏ లెంత్ దగ్గరికి వెళ్ళి నువ్వు వైబ్రేట్ చేయగలిగితే నీకు L2 వాల్యూ అనేది ఏ లెంత్ దగ్గర సాల్వ్ చేస్తే నీకు ఫ్రీక్వెన్సీ 150 వస్తుంది. యూనో 3 థింగ్స్ రైట్, లైక్ F1 F2 తెలుసు, L1 తెలుసు, L2 వాల్యూ సాల్వ్ చేయాలి. దట్ ఈస్ F ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు L ఆర్ F1 by F2 ఈజ్ ఈక్వల్స్ టు L2 by L1 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దేర్ఫోర్ L2 ఈజ్ ఈక్వల్స్ టు దట్ F1 into L1 by F2. F1 200, L1 100 సెంటీమీటర్స్లో ఉంది చూడండి. ఒకవేళ రేషియో లేకుంటే తీసుకోవాలి యూనిట్స్ కన్వర్షన్. F2 ఎంత ఉంది ఇక్కడ? 150. ఓకేనా? సో మనకి L2 కూడా ఆన్సర్ ఎందులో వస్తుంది అంటే సెంటీమీటర్స్లోనే వస్తుంది, మీటర్స్లో రాదు. ఓకే, అది క్లియర్ ఉంటాం. సో క్యాన్సల్ చేయండి. 0 0 క్యాన్సల్, 5 2s and 5 3s. సో 400/3 ఆర్ సాల్వ్ చేద్దాం. ఎంత వస్తుంది? 133.33 సెంటీమీటర్స్. క్లియరా? 100 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ 200 ఉంది. ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది, లెంత్ అయిందా? 133 అయిందా? అర్థమవుతుందా? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్స్లో
ఆ స్ట్రింగ్స్ యొక్క కాంబినేషన్ బట్టి ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్ అవుతాయి. కాంపోజిట్ చేస్తున్నామంటే డిఫరెంట్ వైర్స్, డిఫరెంట్ థిక్నెస్ ఉండొచ్చు, డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉండొచ్చు, వాటిని రిలేట్ చేసి ఇలా ఒక కనెక్షన్ తీసుకున్నాం. ఈ వైర్ని ఇలా కనెక్ట్ చేస్తున్నాం. కనెక్ట్ చేసినప్పుడు చూడండి, వెన్ డెన్సిటీ లీనియర్ డెన్సిటీ వెరీ లెస్ దట్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. వెన్ లీనియర్ డెన్సిటీ ఈజ్ విత్ మచ్ మోర్ బికాజ్ ఇట్ ఈస్ థిక్కర్ వైర్, థిక్ ఉంది ఓకేనా. సో థిక్ వైర్ కాబట్టి ఫ్రీక్వెన్సీస్ తక్కువ ఉంటాయి, స్లో వేవ్స్ వస్తాయి. సో వాటిని రిలేట్ చేస్తే మనం ఇది కూడా ఇంపార్టెంటే, ప్రాబ్లం రిలేట్ చేసినప్పుడు ఇండివిజువల్గా ఫ్రీక్వెన్సీస్ రాయాలి. అంటే గివెన్ క్వశ్చన్లో డయాగ్రామ్లో మేబీ ఫ్రీక్వెన్సీస్ ఇలా మనకి ఎక్కువ ఫ్రీక్వెన్సీస్ రావచ్చు, బికాజ్ అకార్డింగ్ టు డయాగ్రామ్ దట్ లీనియర్ డెన్సిటీ ఈజ్ లెస్ కంపేర్డ్ టు ద అనదర్ వైర్. కనిపిస్తుంది కదా థిక్ అని. సో కంపేర్ చేసినప్పుడు కొన్ని వేవ్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకుందాం, బికాజ్ ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మ్యూ అండర్ రూట్ ఆఫ్ టీ బై మ్యూ. ఓకే, L1 L2 లెన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ μ2 దగ్గరికి వచ్చేసరికి వైర్ థిక్నెస్ పెరిగిపోయింది. వైర్ థిక్నెస్ పెరిగిందంటే వేవ్స్ తక్కువ రావచ్చు, మేబీ ఒక హాఫ్ ఆఫ్ ది వేవ్ రావచ్చు. అంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ వస్తుందా, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఫర్ డిఫరెంట్ లెంత్ ఫర్ డిఫరెంట్ లీనియర్ డెన్సిటీ. అందుకే మనం ఇండివిజువల్గా రాస్తాం. వెన్ F1 ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఈ కేసులో A నుంచి B వరకు వైర్ ఈజ్ ఈక్వల్స్ టు 2L1 ఇంటూ టెన్షన్ రిమైన్స్ సేమ్. కీప్ రిమెంబర్, ఫర్ ఎంటైర్ స్ట్రింగ్ టెన్షన్ ఎప్పుడు చేంజ్ కాదు. ఎందుకు, ఈ ఎంటైర్ కాంపోజిట్ వైర్లో ఇక్కడ మనం ఇలా బీట్ చేసాం, సపరేట్గా వీళ్ళ కోసం చేస్తలేం, ఓన్లీ మధ్యలో బీట్ చేసినావు. అంటే అందరికీ ఒకటే టెన్షన్ ఇచ్చినావు, ఆల్ వైర్స్ ఒకటే టెన్షన్ ఉంది. నువ్వు ఎలా వైబ్రేట్ అవుతున్నావు డిపెండ్స్ ఆన్ మ్యూ, డిపెండ్స్ ఆన్ లెంత్, డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ, అది చెప్తుంది. బట్ టెన్షన్ ఎప్పుడైనా కాన్స్టెంట్, ఎంటైర్ వైర్లో ఎప్పుడైనా టెన్షన్ సేమ్ ఉంటుంది. కాబట్టి టెన్షన్ సేమ్ తీసుకుంటున్నా, బట్ లీనియర్ డెన్సిటీ ఈజ్ డిఫరెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ F2 వైర్, అంటే సెకండ్ కేస్ వైర్ తీసుకుంటున్నాం. అదే సేమ్ ఫార్ములా కదా, 1/2 L2 ఇంటూ రూట్ ఆఫ్ టెన్షన్ బై μ2. వాళ్ళ యొక్క రేషియో సాల్వ్ చేయమన్నప్పుడు దిస్ 2 వైర్స్ ఆర్ బికమ్ రెజొనేట్, దిస్ 2 వైర్స్ ఆర్ బికమ్ యూనిసన్ అంటారు. అంటే ఈ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అవుతుంది. లైక్ F1 ఈజ్ ఈక్వల్స్ టు F2. గివెన్ డేటాను బట్టి లెన్స్ రేషియోనే అడుగుతున్నాడు, μ1 μ2 ఇచ్చింటాడు, టెన్షన్ క్యాన్సల్ అయిపోతుంది, 2 క్యాన్సల్ అవుతుంది. గివెన్ డేటాలో μ1 μ2నే అడుగుతున్నాడు, L1 L2 ఇచ్చింటాడు, టెన్షన్ క్యాన్సల్ అయిపోతుంది, μ1 μ2 రేషియోస్ వస్తాయి, బట్ స్క్వేర్ రూట్లు ఉంటాయి, కేర్ఫుల్ సాల్వ్ చేసేటప్పుడు. సో F1 ఈక్వల్ టు F2 అయిపోతుంది. ఈక్వల్ కండిషన్ తీసుకున్నప్పుడు, రెజొనేట్ కండిషన్ తీసుకున్నప్పుడు, యూనిసన్ కండిషన్ తీసుకున్నప్పుడు. క్లియర్. సో ఈ ఫార్ములాని మనం కాంపోజిట్ స్ట్రింగ్స్లో కంపారిజన్ చేద్దాం. A wire having a linear mass density, 5 into 10 power of minus 3 kg per meter. A wire having linear mass density 5 into 10 power of minus 3 kg per meter is stretched between two rigid supports. With a tension of 450 newtons. Full stop. The wire resonates at a frequency 420 Hz. Wire resonates at a frequency 420 Hz. Full stop. The next higher frequency at which the same wire resonates is 490 Hz. Find the length of the wire. Find the length of the wire. లెంత్ ఆఫ్ ది వైర్ అంటే, సో గివెన్ క్వశ్చన్లో చూడండి, ఎక్కడ హార్మోనిక్ అని చెప్పిండా, ఎంత హార్మోనిక్ అని చెప్పిండా, ఫస్ట్ సెకండ్ అని ఏమైనా చెప్పిండా, ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర 420 Hz రెజొనేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ, దీని తర్వాత వచ్చే నెక్స్ట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మళ్ళీ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ మీన్స్ దట్ ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్. సో ద ఫస్ట్ కేస్ ఫైనల్ కేస్ ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్ అవుతున్నాయి. బట్ ఈక్వల్ అయినప్పుడు ఎలా రాయాలి ఫార్ములా, జనరల్గా ఫ్రీక్వెన్సీ ఫార్ములా రాస్తే జనరల్గా 1/2L ఇంటూ రూట్ ఆఫ్ టీ బై మ్యూ. మ్యూ కూడా ఇచ్చేసారు, టెన్షన్ కూడా ఇచ్చేసారు, కాన్స్టెంట్గా ఉన్నాయి. కానీ ఇది ఫస్ట్ ఫండమెంటల్ అని చెప్పిండా, లేదు, ఏ హార్మోనిక్ అని చెప్పలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఎన్ని సాల్వ్ చేసుకోవాలి, ఎక్కడ ఉన్నాం మనం, ఏ హార్మోనిక్ దగ్గర ఉన్నాం, ఫస్టా సెకండా థర్డా చెప్తే ఫాలో అవుతాం, లేకపోతే ఎన్ అని తీసుకుంటాం. ఓకేనా.
ద గివెన్ f1 యూ హ్యావ్ టు ఫైండ్ n ఉందా గివెన్ డేటాలో సబ్స్టిట్యూట్ చేస్తే, కానీ లెంత్ లేదు కదా, మరి మనకు ప్రాబ్లం మొత్తంలో అడిగినది లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ సాల్వ్ చేయమన్నాడు. అందుకే ఇక్కడ చిన్న హింట్ ఇచ్చింది, ఏమన్నాడు, ఇఫ్ హ్యావ్ ఏ 420 హెడ్జెస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రెజనేట్స్ విత్ ఇమీడియట్లీ నెక్స్ట్ హైయర్ ఫ్రీక్వెన్సీ, అంటే ఈ ఫ్రీక్వెన్సీ దగ్గరికి వస్తున్నాడు. అంటే ఒకవేళ f1 అనేది n అయితే f2 ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ f1 ఇది వస్తుంది, f2 ఏం రాసుకుందాం, దట్ ఈజ్ ఈక్వల్స్ టు n ఏనా, అది కూడా నెక్స్ట్ హయ్యర్ అన్నాడు కదా, నెక్స్ట్ అంటే n+1, అది +1 రిలేట్ చేసుకున్నాం, నెక్స్ట్ హయ్యర్ కావాలి కదా, నెక్స్ట్ హయ్యర్ వస్తుంది కాబట్టి n+1/2l × √T/μ. క్లియర్. సో ఇద్దరు సేమ్ కదా, టెన్షన్ సేమ్, లీనియర్ డెన్సిటీ సేమ్. రేషియో తీసుకోండి, లైక్ f1/f2 ఈజ్ ఈక్వల్స్ టు, వీళ్ళంతా క్యాన్సిల్ అయిపోతారు, మిగిలిపోయిన వాళ్ళు ఎవరు, n/n+1. ఇక్కడ నుంచి వచ్చేస్తుంది దానికి n ఏంటో, n వాల్యూ తెలుస్తుంది. f1 ఇచ్చారు చూడండి, దట్ f1 ఈజ్ 420/f2 ఈజ్ 490 ఈక్వల్ టు n తెలియదు, n+1. సో 0 0 క్యాన్సల్, 7 6 7 7 ఓకే, దట్ మీన్స్ 6n + 6 ఈజ్ ఈక్వల్స్ టు 7n. దేర్ ఫోర్ n ఏమొస్తుంది, n ఈజ్ ఈక్వల్స్ టు 6n + 7 అని ఉంది కదా, 1 అయిపోతుంది, అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 6. అంటే ఇక్కడ ఉన్నాం మనం 6th హార్మోనిక్ దగ్గర ఉన్నాం, 6th హార్మోనిక్. ఇప్పుడు నీకు L కావాలి, ఓకేనా, L వాల్యూ కావాలి, ఏం తెలుసు, ఇందులోనైనా సబ్స్టిట్యూట్ చేయి, కరెక్ట్ వస్తుంది ఆన్సర్, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా కరెక్ట్ వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, f1ని 420 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, n వాల్యూ 6 సబ్స్టిట్యూట్ చేయాలి. బట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు f2 ఈజ్ బికమ్ 490, దట్స్ వై ఇట్ ఈస్ 6 + 1. ఓకే, రెండిట్లో ఏది చేసినా కరెక్ట్ ఆన్సర్. సో దానికన్నా ఇది ఈజీ ఉంటుంది. దట్ మీన్స్ f1 ఈజ్ నథింగ్ బట్ f1 ఈజ్ ఈక్వల్స్ టు n/2l × √T/. ఇప్పుడు గివెన్ డేటా సబ్స్టిట్యూట్ చేయండి, f1 ఈజ్ 420 హెడ్జెస్ ఈజ్ ఈక్వల్స్ టు n ఈజ్ 6/2 × రిక్వైర్డ్ LA, దట్ ఈజ్ అండర్ రూట్ ఆఫ్ టెన్షన్ ఈజ్ 450/5 × 10⁻³ సో ఇక్కడ చూడండి 6 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 6 7s అంతేనా, 6 6 36, 7 42, దట్ ఈజ్ 70 × ఇక్కడ 2 వచ్చేస్తుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/L అండ్ రూట్ ఆఫ్, ఇది క్యాన్సిల్ చేసుకోండి, 5 1s 5 9s 90, 10⁻³ పైకి వెళ్తే ఇంకో 3 zeros యాడ్ అవుతాయి, అంటే 9 4 0. సో నీకు L కావాలి కదా, L ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతారు, 140 అయిపోతారు. సో ఇది 300 అవుతుంది, దట్ ఈజ్ 300/140, దట్ బికమ్ 0 0 క్యాన్సల్, 2 ఓకే, 15 2s 28, 2.1 మీటర్స్ వస్తుంది. సో ద లెంత్ ఆఫ్ వైర్ ఈజ్ 2.1 మీటర్స్. కొంచెం లెంతియెస్ట్ క్వశ్చన్, బట్ కొంచెం ప్రాబ్లం అర్థం చేసుకుంటే మనకి ఫస్ట్ హార్మోనిక్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వనప్పుడు ఎలా చేస్తామంటే వాళ్ళే చెప్తారు నెక్స్ట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ, లేదా నెక్స్ట్ గివెన్ క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ లోయర్ ఫ్రీక్వెన్సీ అన్నాడు అనుకోండి, చెప్పండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద గివెన్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ ఇనిషియల్గా 420 ఇచ్చింది, అండ్ దీనికి తర్వాత లోయర్ ఫ్రీక్వెన్సీ ఇచ్చింది అనుకుందాం, అంటే ఏం రాసుకోవాలి అప్పుడు నువ్వు, ఇక్కడ n-1 రాయాలి, డిక్రీజ్ అయిపోతుంది ఫ్రీక్వెన్సీ, n-1 వాల్యూస్ రాస్తాం, n రాయాము, n+1 రాయాము.